ఇక వ్యవసాయానికి బడ్జెట్లో పెద్దపేట వేశామని బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేశామంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఒకసారి లైవ్ లో చూద్దాం. సందర్శించి ఇంకా పనులు వేగవంతం చేయాలని పోయే ఆలోచనలో ఉన్నాం. ఇంకా డిసైడ్ కాలేదు నా ప్రోగ్రాం. ఇక్కడ ప్రోగ్రామ్స్ని బట్టి నా ప్రోగ్రామ్స్ బట్టి ఏ బదుల సొరంగం పూర్తి చేస్తాం. 4 లక్షల ఎకరాలకు ఇంకా లక్ష బ్రాహ్మణ వెల్లంలో కూడా సొరంగం లింక్ ఉంటుంది. సొరంగం ఎప్పుడు నీళ్ళు వస్తే గ్రావిటీ మీద మా బ్రాహ్మణ వెల్లంలోకి ఎప్పుడు లిఫ్ట్ చేసుకొని ఆడ నుంచి కాలువల ద్వారా కట్టంగూరు నల్గొండ మండలం అటు మునుగోడు కొంచెం అటు శాలిగారం కొంచెం ఇస్తాం. దానికి ఇలా గ్రీన్ ఛానల్లో పెట్టి మన 100 కోట్ల రూపాయల డబ్బులు కూడా రిలీజ్ చేసినాం. ఇవాళ 10 ఏళ్ళు 10 కాలం ఉండి నల్గొండ జిల్లాను మర్చిపోయినాం. నల్గొండేది మర్చిపోయినాం. కాళేశ్వరం కూడా మొదలుపెట్టి పాలమూరుని మర్చిపోయినాం. ఖమ్మంని మర్చిపోయినాం. అందుకని ఇవాళ ప్రజలు ఆ తీర్పిచ్చును. నువ్వు అందుకనే నిన్న మాట్లాడిన మాటలు తీర్చి చెన్నాడుతా ఇవన్నీ 1వ తారీఖు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని చేతగాని వాని నువ్వు పెన్షనర్స్ 35 ఏళ్ళు సర్వీస్ చేస్తే 20వ తారీఖు వరకు పెన్షన్లు ఇచ్చే చేత కాదు. నువ్వు మమ్మల్ని తీర్చండి ఆడతావా? మండనే కదా, నెల రోజుల కిందనే కదా పార్లమెంట్ ఎన్నికల్లో నీ పార్టీని బొందబెట్టింది ప్రజలు. మర్చిపోయినావు? అప్పుడే 16 సీట్లలో బొందబెట్టినాం. 1 సీట ఎంఐఎం వదిలిపెడదాం. 16 సీట్లలో బొందబెడితే కూడా మా పార్టీని తీర్చండి ఆడతా అంటే నిన్ను చూస్తే మాకు జాలేస్తుంది. కేసీఆర్ గారు, నీ ఆరోగ్య జాగ్రత్త. ఎందుకంటే నువ్వు రిజల్ట్ మన అసెంబ్లీ అయిపోయింది, 6 నెలల పార్లమెంట్లో చెప్పుతో కొట్టిన రిజల్ట్ ఇస్తే మమ్మల్ని చీల్చి చెండాడుతామంటే 37,000 కోట్లు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి 42,000 కోట్లు దుబారా అప్పులకు కూలిపోయే కాళేశ్వరం మేడిగొడ్డకు ఇంట్రెస్ట్ కట్టింది. అవి లేకుంటే ఇవాళ ఇప్పటికీ రైతు భరోసా, రైతు బంధు అన్నీ చేసేవాళ్ళం. ఇంకొకటి ఇవాళ హాస్టల్ ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒకటి 80 కోట్ల రూపాయలతో 20 ఎకరాలలో మల్టీపర్పస్ హాస్టల్ కాంప్లెక్స్ కడుతున్నాం. ఈ నెల 2 నెలల్లో టెండర్లు పిలుస్తున్నాం. అన్ని హాస్టల్స్ ఒక దగ్గరనే. ఈయన గురుకులాలు పెట్టిండు. ఒక ఇల్లు తీసుకుంటే అందులో 200 మంది, 300 మంది, 400 మంది. అందులోనే ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఓసీలు అందరూ ఉండే విధంగా పిల్లలు కూడా అందరు కలిసిమెలిసి చిన్నప్పటికెళ్ళి కలిసిమెలిసి ఉండాలని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కాంప్లెక్స్ని 2 నెలల్లో టెండర్లు పిలిచి రాష్ట్రం అంతా 119 కాన్ఫరెన్స్లో స్టార్ట్ చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ బిల్లు కూడా నేను క్యాబినెట్లో అప్రూవ్ చేసినాం. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ